ఒకే రోజు ప్రపంచంలోని వేరువేరు ప్రాంతాల్లో భూమి కంపించింది. వెంజులాలో వరుసగా 2 భారీ భూకంపాలు, అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రకంపనలు, జపాన్లో మరో శక్తివంతమైన భూకంపం. అదే సమయంలో జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలోనూ భూమి కంపించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ఈ భూకంపాలన్నిటికీ ఏమైనా సంబంధం ఉందా? భూమిలో ఏదైనా అసాధారణ మార్పు జరుగుతుందా? వెంజువేలాలో ఎందుకు వరుసగా 2 భారీ భూకంపాలొచ్చాయి? భూకంపం రాకముందే గూగుల్ ఎలా హెచ్చరించింది? స్మార్ట్ ఫోన్ ముందుగానే ప్రమాదాన్ని ఎలా గుర్తించింది? ఈ అన్ని ప్రశ్నలకు శాస్త్రవేత్తలు చెప్తున్న సమాధానాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు కొత్త విషయం కాదు. కానీ ఒకే రోజులో ప్రపంచంలోని వేర్వేరు ఖండాల్లో భారీ ప్రకంపనలు చోటు చేసుకోవటం మాత్రం సహజంగానే ప్రజల్లో ఆందోళన కలిగించింది. ఈ ఘటనలో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన దేశం వెనుజువేలా. అక్కడ కేవలం 39 సెకన్ల వ్యవధిలో వరుసగా 2 భారీ భూకంపాలు సంభవించాయి. మొదటిది రిక్టర్ స్కేల్పై 7.1 తీవ్రతతో నమోదు కాగా వెంటనే 7.5 తీవ్రతతో మరోసారి భూమి బలంగా కంపించింది. ఈ 2 ప్రకంపనల ధాటికి అనేక భవనాలు కూలిపోయాయి, రహదారులు దెబ్బతిన్నాయి, విద్యుత్ కమ్యూనికేషన్ వ్యవస్థ దాదాపు స్తంభించిపోయింది, వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వెనుజువేలాలో పరిస్థితి చక్కదిద్దక ముందే అమెరికాలోని కాలిఫోర్నియాలో 5.6 తీవ్రతతో భూకంపం నమోదైంది. మరోవైపు భూకంపాలకు అలవాటైన జపాన్లో మొదట 6.9గా నమోదైన తీవ్రతను తర్వాత 7.2కు సవరించారు. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో కూడా 3.5 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజు వరుసగా భూమి కంపించడంతో ఈ భూకంపాల మధ్య ఏమైనా సంబంధం ఉందా అనే సందేహాలు చాలా మందిలో వ్యక్తం అవుతున్నాయి. అయితే భూకంప శాస్త్రవేత్తలు మాత్రం దీనిపై స్పష్టమైన వివరణ ఇస్తున్నారు. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ప్రముఖ భూకంప శాస్త్రవేత్త డాక్టర్ లూసీ జోన్స్ చెప్పిన దాని ప్రకారం ఈ 4 భూకంపాలకు పరస్పరం సంబంధం లేదు. ప్రతి భూకంపం వేర్వేరు టెక్టానిక్ ప్లేట్లు, వేర్వేరు ఫాల్ట్ లైన్లు, వేర్వేరు భౌగోళిక పరిస్థితుల్లో సంభవించిందని ఆమె తెలిపారు. ఒక దేశంలో వచ్చిన భారీ భూకంపం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో దేశంలో భూకంపాన్ని ప్రేరేపించడం దాదాపు అసాధ్యమని ఆమె స్పష్టం చేశారు. అంటే ఒకే రోజు సంభవించాయన్న కారణంతో వాటికి సంబంధం ఉందని భావించడం శాస్త్రీయంగా సరైంది కాదని నిపుణులు చెప్తున్నారు. భూమి ఉపరితలం అనేక భారీ టెక్టానిక్ ప్లేట్లతో నిర్మితమై ఉంటుంది. ఈ ప్లేట్లు ఎప్పటికప్పుడు నెమ్మదిగా కదులుతూనే ఉంటాయి. కొన్ని ప్రాంతాలు అవి ఒకదానికొకటి ఢీకొంటాయి, మరికొన్ని చోట్ల ఒకదానికొకటి రాసుకుంటాయి, ఇంకొన్ని ప్రాంతాలు దూరం అవుతుంటాయి. ఈ కదలికల వల్ల సంవత్సరాల పాటు, కొన్నిసార్లు దశాబ్దాలు, శతాబ్దాల పాటు భూమి లోపల అపారమైన ఒత్తిడి పేరుకుపోతుంది. ఆ ఒత్తిడి ఒక్కసారిగా విడుదలైనప్పుడు భూమి కంపిస్తుంది. అదే భూకంపం. అంటే భూకంపం ఒక్కసారిగా ఏర్పడే విపత్తు కాదు, చాలా కాలంగా పేరుకుపోయిన శక్తి ఒక్క క్షణంలో విడుదలయ్యే సహజ ప్రక్రియ. వెనుజువేలాలో మరో ప్రత్యేక విషయం కూడా శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. అదే ఎర్త్క్వేక్ డబ్లెట్. సాధారణంగా భారీ భూకంపం వచ్చిన తర్వాత చిన్న చిన్న ఆఫ్టర్ షాక్స్ రావటం సహజం. కానీ డబ్లెట్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చాలా తక్కువ వ్యవధిలో దాదాపు ఒకే తీవ్రతతో 2 పెద్ద భూకంపాలు సంభవించాయి. ఇక్కడ కూడా
కూడా కేవలం 39 సెకన్ల వ్యవధిలో 7.1, 7.5 తీవ్రతలతో వరుస ప్రకంపనలు రావడంతో దీనిని శాస్త్రవేత్తలు ఎర్త్క్వేక్ టాబ్లెట్ గా గుర్తిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రపంచంలో చాలా అరుదుగా మాత్రమే నమోదవుతున్నాయి. వెనుజువేలా చరిత్రను పరిశీలిస్తే 1900 సంవత్సరంలో అక్కడ 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆ తర్వాత 2018లో 7.3 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. అయితే ఈసారి సంభవించిన వరుస భారీ ప్రకంపనలు గత శతాబ్దంలోని అత్యంత తీవ్రమైన ప్రకృతి విపత్తుల్లో ఒకటిగా పరిగణిస్తున్నారు. ఇక ఈ భూకంపాల్లో మరో ఆసక్తికర విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భూకంపం రావడానికి కొన్ని క్షణాల ముందే గూగుల్ అనేక ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు హెచ్చరికలు పంపింది. సోషల్ మీడియాలో అనేక మంది ఈ అలర్ట్ స్క్రీన్ షాట్లను పంచుకోవడంతో గూగుల్ ముందుగానే ఎలా గుర్తించింది అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. దీనికి కారణం స్మార్ట్ ఫోన్లో ఉండే యాక్సిలోమీటర్ సెన్సార్. సాధారణంగా ఈ సెన్సార్ ఫోన్ను తీసినప్పుడు స్క్రీన్ ఆటోమేటిక్ గా మారటానికి ఉపయోగపడుతుంది. అయితే ఇదే సెన్సార్ అత్యంత సూక్ష్మమైన భూమి కంపనాలను కూడా గుర్తించగలదు. భూమి అడుగు నుంచి మొదట వెలువడే ప్రారంభ తరంగాలను ఈ సెన్సార్ గుర్తిస్తుంది. వెంటనే ఆ సమాచారం గూగుల్ ఆండ్రాయిడ్ ఎర్త్క్వేక్ అలర్ట్ సిస్టమ్ కు చేరుతుంది. ఒక ఫోన్ నుంచి సమాచారం వచ్చిన వెంటనే అదే ప్రాంతంలోని వేలాది ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి డేటాను గూగుల్ సర్వర్లు సరిపోలుస్తాయి. చాలా ఫోన్లలో ఒకే విధమైన ప్రకంపనలు నమోదైతే అవి నిజమైన భూకంప సంకేతమని నిర్ధారించి వెంటనే ఆ ప్రాంత ప్రజలకు అలర్ట్ పంపిస్తాయి. ఇది మొత్తం కొన్ని సెకన్లలోనే పూర్తవుతుంది. భూకంప సమయంలో ముందుగా వచ్చే తరంగాలను ప్రైమరీ వేవ్స్ అంటారు. ఇవి చాలా వేగంగా ప్రయాణించినప్పటికీ పెద్దగా నష్టం కలిగించవు. అయితే ఆ తర్వాత వచ్చే సెకండరీ వేవ్స్, సర్ఫేస్ వేవ్స్ కారణంగానే అత్యధిక విధ్వంసం జరుగుతుంది. ప్రైమరీ వేవ్స్ ముందుగానే గుర్తించడం వల్ల ప్రమాదకర తరంగాలు చేరుకునే లోపే ప్రజలకు కొన్ని సెకన్ల సమయం పడుతుంది. ఈ కొన్ని సెకన్లే అనేక ప్రాణాలను కాపాడగలవని విపత్తు నిర్వహణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్లకు పైగా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ వ్యవస్థ అందుబాటులో ఉంది. భారత్లో కూడా 2023 నుంచి ఈ సేవ అమల్లో ఉంది. ఆండ్రాయిడ్ 5 లేదా అంతకంటే కొత్త వెర్షన్ ఉన్న ఫోన్లలో మొబైల్ డేటా లేదా వైఫై ఆన్లో ఉంటే ఈ అలర్ట్లు అందుతాయి. భూకంపాన్ని ముందుగానే ఆపడం ఇప్పటికీ సాధ్యం కాకపోయినా కొన్ని సెకన్ల ముందే హెచ్చరించడం ద్వారా ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అందుకే భూకంపాల విషయంలో అపోహల కంటే శాస్త్రీయ అవగాహన, భయపడటం కంటే అప్రమత్తత ప్రాణాలను కాపాడే అత్యంత ముఖ్యమైన ఆయుధాలుగా మారుతున్నాయి. ఒకే రోజు ప్రపంచవ్యాప్తంగా వరుస భూకంపాలు సంభవించినా వాటి మధ్య ప్రత్యక్ష సంబంధం లేదని శాస్త్రవేత్తలైతే స్పష్టం చేస్తున్నారు. అయితే భూకంపాల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, సాంకేతికత, ప్రజల్లో అవగాహన మరింత కీలకంగా మారుతున్నాయి. ప్రకృతి విపత్తులను ఆపలేకపోయినా అప్రమత్తతో నష్టాన్ని మాత్రం గణనీయంగా తగ్గించొచ్చని నిపుణులు చెబుతున్నారు.